హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్మిని. మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాం అనమాట. సో చాలా తక్కువ టైం ఉంది మనకి రెడీ కావడానికి అండ్ అనుకోలేదు, సడన్ గా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. సో చాలా రోజులకి ఉన్న మొక్కు, ఇప్పుడు అసలే మంచి రోజులు లేవని అదని ఇదని అంటారు. సో అట్లా అండ్ ఎట్లా వెళ్తున్నాం అదంతా ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ చాలా తక్కువ క్లిప్సే తీస్తా అనుకుంటున్నాను, ఎందుకంటే టైం అసలు లేదు. సో చెల్లె, నేను ఇంకా మమ్మీ దెబ్బ పని చేస్తున్నాం. డాడీ ఇవాళ కూడా పనికి వేయండు ఆబ్వియస్లీ, ఎందుకంటే అర్జెంట్ పనులు ఉన్నాయంట. సో అందుకని ఆయన వచ్చేసరికి మేము అన్ని కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. సో అది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్మిని వరల్డ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వీడియో మొత్తం చూసేయండి. సో మీరు తమ్నేల్ చూసినట్టు అండ్ ఇంట్రో చూసినట్టు మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు మీకు ఒకటి చెప్పాలి. 2 సార్లు వీడియో ఎడిట్ చేస్తే డిలీట్ అయిపోయింది అని చెప్పేసి నేను వీడియో పెట్టిన. సో అదన్నట్టు ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా, ఏమవుతుందో తెలీదు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి సో మేమైతే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ నేను చాలా వరకు హెల్ప్ చేసిన మమ్మీకి. మమ్మీ కూడా పనికి వెళ్ళేసి వచ్చింది, డాడీ కూడా వెళ్ళింది పనికి. సో ఫస్ట్ టైం అనమాట పులిహోర అటుకులు అవన్నీ చేసిన. అండ్ ఇక్కడ మమ్మీకి హెల్ప్ చేస్తుంది దీపు. మమ్మీ మసాలా పూరి చేస్తుంది అనమాట పనికి పోయేసి వచ్చిన తర్వాత. సో మమ్మీ ఫ్రెష్ అయ్యి మసాలా పూరి చేసింది. అండ్ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టుకుంది అనమాట, అంటే పూజ చేసుకుంది. సో అలా మమ్మీ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి డాడీ కూడా వచ్చిందనమాట. డాడీ రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. సో డాడీ ఇక్కడ పూజ చేస్తుండు. సో ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసరికి మేమైతే మా ఇంటికి దగ్గరలో అంటే ఇస్తారు కదా ఇట్లా రెంట్కి, సో అక్కడ తీసుకున్నాము. ఫస్ట్ మాట్లాడిన కార్ ఒకటి హ్యాండ్ వచ్చింది. సో ఇంకా అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత మేము మాట్లాడుకున్నాం మా ఓన్గా, అంటే 1800 మాత్రమే పడింది 24 అవర్స్కి. సో అది అన్నట్టు అంటే సెల్ఫ్ డ్రైవర్ మన వాళ్ళే ఉండాలి. సో మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ సైడ్ అనమాట, మధుగాడు అని చెప్పేసి వాడు డ్రైవ్ చేసిండే కారు. సో మేమైతే 5 మెంబర్స్ వెళ్ళినాం మొత్తము. సో మన డ్రైవర్ కాబట్టి 1800 పడింది 24 అవర్స్కి. మనం ఏ టైంకి అయితే తీసుకున్నామో ఆ టైంకి మళ్ళీ కార్ అప్పచెప్పేసేయాలి. సో అట్లా పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇంత నైట్ ఎందుకు స్టార్ట్ అయినామంటే మేము అక్కడ నిద్ర చేసేది ఉందన్నమాట. సో ఇంత షార్ట్ టైంలో పొద్దున చెప్పినట్టు తక్కువ టైం ఉంది కాబట్టి సో సడన్ ప్లాన్లో అనుకొని వెళ్ళినాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి యాదగిరిగుట్ట చాలా దగ్గర, జస్ట్ మాకు 26 మినిట్స్ మాత్రమే పట్టింది అనమాట యాదగిరిగుట్టకి వెళ్ళడానికి. యాక్చువల్గా కొంచెం మెయిన్ రోడ్ పై నుంచి వెళ్ళినా 35 మినిట్స్ పడుతుంది. సో మేము ఇంకా కొంచెం షార్ట్ కట్లో వెళ్ళినాం అనమాట. సో డాడీకి తెలిసిన రూట్ నుంచి వెళ్ళి సో అట్లా కూడా 26 మినిట్స్ మాత్రమే పట్టింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గుండం దగ్గరికి వెళ్ళినాం. మేము ఇంతవరకు ఎప్పుడు గుండం చూడలేదన్నమాట, అంటే పైన ఉన్నప్పుడు వెళ్ళడం కానీ మళ్ళీ కొత్త కట్టినప్పుడు వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళినాం. ఇక్కడైతే 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేసిరు, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అదన్నట్టు ఈ ప్లేస్ ఎట్లా చెప్తారో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కాకపోతే అది గుండంకి వెళ్ళే రూట్ అనమాట. సో ఇంకా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ ప్లేస్ ఎట్లుంటుందో అనుకున్నాము. కన్వీనియంట్గా లేకపోతే రూమ్ అదంతా తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే అట్లా ఏం లేదు. చాలామంది పడుకురు తింటున్నారు, అదంతా బాగుండే, చల్లగా గాలి కూడా వస్తుండే. సో ఒక నాప్ వేసేస్తే పొద్దున దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మనోళ్ళు పొంగనే తినేసి మంచిగా స్లీప్ వేసేసారు. సో అదనమాట. అండ్ దీపు నేను ఇంకా మెలుకుతూనే ఉండే. సో అప్పుడే ఈ కప్పల ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఎవరైతే చూడలేరో ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అండ్ మీకు స్టోరీ అర్థమైపోతుంది అక్కడ ఏమైంది అని చెప్పేసి. సో అది అన్నట్టు మ్యాటర్. అండ్ నాకైతే అస్సలకి నిద్ర పట్టలే. ఇంకా మధు పాకెట్లో ఉండేసరికి కీస్ నేను వాడిని కూడా లేపలేదన్నమాట. సో అది అండ్ గాలి మాత్రం మస్తు వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా అట్లా కొద్దిసేపటి తర్వాత పోయి కార్లో పడుకున్నాం. అండ్ మార్నింగ్ లేచి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళడానికి ఫస్ట్ అయితే గుండంకి వెళ్ళినాం అనమాట. ఇందులో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే వాటర్ అంత ఫ్రెష్గా ఉన్నాయి, మస్తు ఉండే అనమాట. నాకైతే మస్తు నీట్గా అనిపించింది. సో అది అండ్ కిందకి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో అందరు అక్కడ మొక్కుకొని కొబ్బరికాయలు అవంతా కొడుతురు అనమాట. సో అది మేము ఇంకా సత్యనారాయణ కథ చెప్పించుకోవడానికి ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళాలనుకున్నాము, అంటే ఇట్లా టైమింగ్స్ ఉంటాయి అనమాట వాటికి. సో 7:30 రౌండ్కి మేము వెళ్ళిపోవాలని చెప్పేసి దబదబా స్నానాలు చేసుకొని వెళ్ళిపోయినాం. మేము వెళ్ళేసరికి డాడీ టికెట్ అది కూడా తీసేసుకుంటూ సో 800 ఛార్జ్ చేస్తారనమాట టికెట్కి. సో పూజకు కావాల్సిన సామాన్లు కొన్ని వాళ్ళు ఇస్తారు అండ్
ఇంకొన్ని మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటే బెటర్. అంటే లైక్ ప్రసాదం వాళ్ళు ఇస్తారు, కాకపోతే అది అందరికీ సరిపోయేంత ఇయ్యరు. సో మనం ఇంటి దగ్గర నుంచి కొంచెం మమ్మీ అయితే చేసిందనమాట. సో లాస్ట్ టైం మేము మిస్ అయినవి అన్నీ ఇప్పుడైతే మమ్మీ ప్రాపర్గా తెచ్చుకుందనమాట. తులసి మాలలు, ఇంకా ఏమంటారు మామిడాకులు, ఇట్లాంటి అన్నీ తెచ్చుకుంది. సో ఇంటి దగ్గర నుంచి మంచిగా. లాస్ట్ టైం ఇవన్నీ మేము మిస్ అయి ఉండే. సో మా మమ్మీకి ఫస్ట్ టైం కాబట్టి లాస్ట్ టైం సో ఎక్కువ తెలియలేదు. సో అందుకని ఇప్పుడైతే అన్నీ ప్రాపర్గా తెచ్చుకుంది. అండ్ పూజ కూడా మంచిగా కంప్లీట్ అయిందనమాట. అనుకున్న టైంకి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అందరికి ఒకేసారి కథ చెప్తాడు పంతులు గారు. సో మంచిగా అనిపిస్తుంది, వింటుంటే వినాలనిపిస్తుంది. మస్తు అయిపోయిందనమాట సత్యనారాయణ స్వామి కథ, మంచిగా అనిపించింది. భక్తుడు మందిలో వెళ్తున్నాడు. అందరూ కూడా చూడండి, దండం పెట్టుకోండి. శ్రీలక్ష్మీనాథ సింహ గోవింద, యాదాద్రివాస గోవింద. సో సత్యనారాయణ స్వామి కథ అయిపోగానే మేము ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇది వచ్చేసి సత్యనారాయణ కథ చెప్పించే ప్లేస్ అనమాట. ఆ లొకేషన్ చూస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసిన వీడియో నేను. సో దాని తర్వాత ఇంకా గుట్టపైకి స్టార్ట్ అయిపోయినాము. సో కార్ అయితే కిందనే పార్క్ చేసేసినాము అండ్ ఫ్రీ బస్లో వెళ్ళిపోయినాము. సో ఎందుకు ఫ్రీ బస్లో వెళ్ళినామంటే కార్కి ఆల్రెడీ మేము కింద పే చేసి పార్క్ చేసినాము అండ్ మళ్ళీ పైకి వెళ్ళడానికి 500 పే చేయాలంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్కింగ్కి పే చేయాలంట. సో అదంతా ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా ఫ్రీ బస్లోనే వెళ్ళిపోయినాము. అండ్ ముందు సీట్ ఉంది అనమాట నాకు లక్కీగా. సో అందుకనే వీడియోస్ తీయడానికి అయింది. అండ్ ఫోన్స్ అస్సలు అలో లేవు దర్శనంకి. సో మా డాడీ సీక్రెట్గా తెచ్చిండు అనమాట ఫోన్. సో పైన నుంచి ఇది కింద వ్యూ అనమాట. మస్తు అనిపించింది నాకు. మా డాడీ ఫోన్ తేవడం వల్ల నేను ఈ 2 క్లిప్స్ అయితే తీసిన. సో మస్తు అనిపించింది నాకు, మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఇట్లా సీక్రెట్గా ఫోన్ తీసుకుపోయారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా డాడీ అయితే మస్తు ఖుషి అవ్వకుండా తీసినాం అనమాట. మన చేతిలో మాత్రమే ఉంది ఫోన్ అని చెప్పేసి. సో అది అండ్ ఎట్లా తీసుకొచ్చిండో అంత సీక్రెట్గా తెలియదు, కాకపోతే ఫోన్ అయితే తీసుకొచ్చిండు. మా డాడీ ఒక్క ఫోన్ తీయడం వల్ల కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మా డాడీ అది కూడా దిగకపోతే నేను ఫుల్ అప్సెట్ అవుతుండే. సో అది మావైతే దీపుది నాది మమ్మీది లాకర్లో పెట్టేసినాము, మధుగాడైతే కార్లోనే పెట్టేసిండు. సో అదన్నట్టు పైకి అయితే ఫోన్స్ అస్సలు అలో లేవు. నాలాగా ఆశపడి వేయటోళ్ళకి చెప్తున్నాను నేను ముందు, ఎందుకంటే నేనైతే ఫుల్ అప్సెట్ అయిపోయినా అనమాట ఫోన్స్ కింద లాకర్లో పెట్టామనేసరికి. సో మా డాడీ ఆ ఒక్క ఫోన్ లేకపోయి ఉంటే ఇంకా ముఖం అంతా మాడిపోయి ఉండేది నాది. సో అది అండ్ సక్సెస్ఫుల్గా మాదైతే పూజ ఇంకా దర్శనం అదంతా హ్యాపీగా కంప్లీట్ అయింది. లాస్ట్ డే కాబట్టి కావచ్చు, సో అంటే మంచి రోజుల్లో అదే లాస్ట్ డే కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు. సో మిగతా అంతా మంచిగానే జరిగింది అండ్ మంచిగా వెళ్ళేసి మంచిగా వచ్చినాం. మా మమ్మీ వాళ్ళు, మా చెల్లె మా మమ్మీ పోయిన కాంచెల మామిడికాయలు తింటురు, వాళ్ళకి పిచ్చి. సో మంచిగా ఉన్నాయంట, ఒకటే తింటుండే. సో ఇంటికి వచ్చే దారిలో ఒక దగ్గర టీ తాగినాం అండ్ సమోసా కూడా తిన్నాం అనమాట. సో డాడీకి ఇంకా మధుగానికి కొన్ని వర్క్స్ ఉండడం వల్ల డాడీకి ఇంకా పని దగ్గర ఒకటే ఫోన్లు వస్తున్నాయి. సో అందుకని గబగబా వచ్చేసినాం అనమాట, ఎక్కడికి వెళ్ళలేదు. సో అది అండ్ ఇంకా కార్ ఇవ్వడానికి మాకు చాలా టైం ఉండే. సో అందుకే కొత్తింటికి కూడా వెళ్ళినాము. ఆ వీడియోస్ అన్నీ చూడకపోయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, మన ఛానల్లో ఉంటాయి. సో అదన్నట్టు నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మునివల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మా వ్లాగ్స్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ డూ సపోర్ట్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.